ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. దేవుడు మనందరినీ ప్రేమించి కాచి కాపాడి తన రెక్కల క్రింద మనందరినీ భద్రపరిచి ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం రోజున మనందరినీ 2026 మొదటి ఆదివారం రోజున మనందరినీ ఇక్కడ చేర్చినందుకు దేవునికి వందనాలు. ఈ సమయంలో కొద్దిసేపు దేవునికి స్తోత్రాలు చెల్లించుకొని మనం ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. మనస్ఫూర్తిగా మనలో మనం దేవా, నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నా జీవితంలో 2025 అనే ప్రభా మెట్టును పైకెక్కించి 2026లోకి తీసుకుని వచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఒక్కొక్క రీతిగా ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే కృతజ్ఞతలు దేవా అని ఒక 2 నిమిషాలు ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మహా గొప్ప దేవా, నైనా తండ్రి స్తోత్రం, నైనా స్తోత్రం తండ్రి ప్రభా. ఎనలేని నీ మేళ్లను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. ఈ రీతిగా మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా నీవు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, ఇదిగోనైనా ప్రభా ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. ప్రతి ఆపత్కాల సమయంలో ప్రభా మాకు తోడుండే దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా నేను ఒంటరినని ప్రభా బాధపడినప్పుడు నాకు తోడుగా ఉన్నావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా నేను ఓటమిలో ఉన్నప్పుడు ప్రభా నీ చేయి నుంచి నాకు విజయాన్ని ఇచ్చావు తండ్రి. ఇదిగోనైనా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నీలో పెట్టావు తండ్రి. ఇదిగో నాయన అందుని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభా మొదటి ఆరాధనకి ప్రభా మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇంకా ఎవరైతే రావాల్సిందో ప్రభా వారందరినీ మా మధ్యలోకి త్వరగా తీసుకుని రమ్మని అడుగుచున్నాం తండ్రి. ఎవరెవరు ఏ విధంగా వచ్చారో తండ్రి, ఏ మనసుతో వచ్చారో తండ్రి, ఏ భారంతో వచ్చారో తండ్రి, ఏ భయాలతో ఏ దిగులుతో వచ్చారో తండ్రి. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాను, ఎట్లా ఉంటుందో నా జీవితం ఎలా ఉంటుందో అని ప్రభా ఎంతో మంది దిగులుతో ఉన్నారో ప్రభా అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోదేవా. ఇదిగో నాయన ప్రభా నీ బలాన్ని, నీ ధైర్యాన్ని, నీ కృపను వారికి దయచేయమని ఈ ఆరాధన యావత్తు మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి విషయంలోనూ ప్రభా ఇక్కడ నీవు మా మధ్యలో ఉన్నప్పుడు ప్రభా మా యొక్క ఏ ఆటంకము కానీ ఎలాంటి ఇబ్బంది కానీ కలగదు నాయన. అలాంటిది నీవు మాకు తోడుగా ఉండి మా మధ్యలో నివసించమని అడుగుతూ ఈ ఆరాధన యావత్తు మొదటి నుంచి తుది వరకు నీకే అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మనందరం లేచి నిల్చున్నట్లయితే మన దేవుడు నీతి సూర్యుడు అండి. అలాంటి గొప్ప నీతి సూర్యుని మనందరం కలిసి ఘనంగా స్తుతించుకునే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో నా నీతి సూర్యుడా నన్నేలు దైవం. సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే రారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరీయుడా.
కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే, రాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, నువ్వినేలు యేసయ్యా. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు. నిన్నాశ్రయించిన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు. నిన్నాశ్రయించిన వారిని భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరతు నిన్నే ప్రేమించే యేసయ్యా.
మనందరినీ ఈ రీతిగా ఆయన స్తుతించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనకు స్తోత్రాలండి. ఆయన ఎవరంటే అండి, రాజులకే రాజా అంటే ఆ కృప చూపే దేవుడు. గత సంవత్సరం 25 గత సంవత్సరం ఈ 2025 నుంచి 26 వరకు ఆయన మనం తోడుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో మనం కొద్దిసేపు షార్ట్ మెసేజ్ విందామండి. ఈ సమయంలో మనందరము యెషయా 43:18-19 వచనాలు ఒకసారి చూద్దామా. ఐజయా 43:18-19 వచ్చే వర్సెస్. ఐజయా 43:18-19 వర్స్. మన జీవితాలలో మనం ఏదైతే చేస్తామో దానికి ఇది రిజంబ్లెన్స్ అండి, వచనము. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా గతాన్ని గురించి చింతిస్తూ ఆలోచిస్తూ వ్యధపడుతూ మనం నిన్న అలా జరగకుండా ఉంటే ఈరోజు నా పరిస్థితి ఎలా ఉండేది కాదు కదా, నిన్న నా పరిస్థితి బాగుండుంటే ఈరోజు ఇంకా బాగుండేది కదా అని మనం గతం గురించి ఆలోచిస్తూ ఉంటాం. నా 2025 సంవత్సరంలో నా పరిస్థితి ఇంకా బాగుండేది కదా, నేను అంతకంటే గొప్పవాడిని కదా, గొప్పగా ఉండేవాడిని కదా అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒకసారి ఎవరన్నా ఉమ్, 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 ఉమ్. ఏందంటే అండి, ఇప్పుడే మొలుచును. ఏం చేస్తున్నాడు అంటే, నూతన సంవత్సరం ఇప్పుడే మొలిచింది, దాన్ని ఏం చేస్తున్నాడు, నూతన క్రియలు చేయుచున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అదే మొలుచుచుండును, మీరు దానిని ఆలోచింపరా. ఇప్పుడు మొలుస్తున్న దాన్ని వదిలిపెట్టి మనం ఏం చేస్తూ ఉంటాము, గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాము. మన జీవితాలలో ఈ గత సంవత్సరము 25వ సంవత్సరం మనం ఎన్నో అల్లకల్లాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఓటములు, ఎన్నెన్నో చూసి ఉంటాము. అయితే మనం అంటున్నాడు, నేను నిన్ను ఇంతవరకు నీవు సజీవుడిగా ఉన్నావంటే నా కృపనే కదా. ఇక్కడ ఏంటంటే మనకు గత కాలంలో ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే నువ్వు ఈరోజు నూతన సంవత్సరంలోకి ఇలా ప్రవేశించగలుగుతున్నావంటే, నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం రోజు ఆయన సన్నిధిలో నిలబడగలుగుతున్నావంటే అది ఆయన కృప. ఈ కృప లేక మన మధ్య ఎంతోమంది గొప్పవారు, పేరున్నవారు, ఎంతెంతో ధనవంతులు ఎంతోమంది మన మధ్య లేకపోవచ్చు. అయితే మనం ఈరోజు 2026 సంవత్సరం జనవరి 4వ తారీఖు మొదటి ఆదివారం రోజు ఆయన సన్నిధిలో నిలబడ్డామంటే అది ఆయన కృపని. ఈ కృపకి మనం ఏమన్నా చెల్లించామా, ఏమన్నా ఖర్చు పెట్టామా? ఇప్పుడు మన కొంతమంది సోదరులు ఉంటారు, అక్కడికి వెళ్తే నిలువెత్తు అది ఇస్తూ ఉంటారు. అయితే మన దేవుడు మనల్ని ఏం అడగటం లేదు, మనల్ని ఒక్క అడుగుతున్నాడు, నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో నా సన్నిధికి రమ్మంటున్నాడు, ఆయన నమ్ముకోమంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఆయన రక్షణ, ఆయన కృప మనకు నిరంతరం ఇస్తా అంటున్నాడు. ఇదిగోండి మనం తలంచుకుంటూ ఉండొచ్చు, నేనే కదా, నా శక్తితోటే నేను ఈ 2026లోకి వచ్చాను కదా అని. అయితే మనం ఒక్కసారి ఆలోచిద్దాం, మనకు ఒక చిన్న జ్వరం వచ్చిస్తేనే మంచం మీద నుంచి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఏది 102 జ్వరం వచ్చిందని, 101 జ్వరం వచ్చిందని మనం మంచం మీద అటు ఇటు కదలాడుతూ ఉంటాం. అలాంటిది దేవుడు ఆ జ్వరం ఉన్నప్పుడు, మనం అంత చిన్న జ్వరానికే మనం భయపడుతున్నప్పుడు, మరి ఆయన కృప లేకపోతే మనం ఈరోజు ఇలా నిలబడగలగమా? ఆ చిన్న దెబ్బ, చిన్న గాయం అయితే, ఏదన్నా కాలుకి ఎదురు దెబ్బ తగిలింది అనుకుంటే దారిలో పోతూ పోతూ అది చూడటానికి చిన్నదే ఉంటుంది, ఒక ముళ్ళు చిన్న ముళ్ళే, కానీ మనం ఎన్ని రోజులు ఇబ్బంది పెడుతుంది, అడుగు తీసి అడుగులు వేయలేని పరిస్థితి వస్తుంది. అయితే ఆయన కృపలో గతాన్నంతా విడిచిపెడదాం, ఆ గాయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు ఆయన. మునపటి వాటిని మూవింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, గతాన్ని మోస్తూ ఉంటాం భారము. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, పెద్ద బ్యాగ్ వేసుకుని వాళ్ళు వంగిపోయి నడుస్తూ ఉంటారు. మన పరిస్థితి కూడా అదే, నిన్నటి భారాన్ని మోస్తూ మోస్తూ నిన్న అలా జరిగింది, నిన్న ఇలా జరిగిందని మనం ఆ భారాన్ని మోస్తూ మోస్తూ వెళ్తూ ఉంటాం. అయితే మన దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా యుద్ధకు రండి, నీకు విశ్రాంతినిస్తా అని చెప్తున్న దేవుడు. మనకు ఎన్నో మార్లు విశ్రాంతి లేదు, మనశ్శాంతి లేదు. గత సంవత్సరం ఎన్నో ఒడిదొడుకులు, కుటుంబాలలో కలహాలు, స్నేహితులలో, ఆఫీస్ చోట్లలో, ఎన్నో చోట్ల ఎన్నో ఇబ్బందులు. ప్రతి అడుగు తీసి అడుగు వేసే చోట మనకు యాక్సిడెంట్లు తప్పిన చోట్ల ఎన్నో ఉంటాయి. మనం ముందు వెళ్తాం, చిన్న యాక్సిడెంట్ ఇట్లా కట్టుకొట్టి ముందుకు వెళ్ళిపోతాడు, అటువంటి స్థితిలో ఉంటాం. ఎన్నెన్నో పక్క నుంచి లారీ వెళ్ళిపోతుంది, ఆ రోజు ఆ టైంలో మనకు బ్యాలెన్స్ కాలేదనుకోండి, మనం ఈరోజు సజీవులుగా ఉండగలమా? అయితే తలంచుకుందాం,
ఆయన కృప ప్రతిరోజు మనకున్నది. ప్రతిరోజు మనకున్నది. ఆ భారాన్ని మనం తోస్తూ ఉంటాం. ఒక్కోసారి మనం మెట్లు ఎక్కుతుంటాం. ఒక్క మెట్టు జారిందంటే అక్కడి నుంచి కింద పడిపోతాం. ఆ తర్వాత మన పరిస్థితి ఏందో తెలీదు. మనం అనుకుంటాం చిన్న మెట్టే కదా, ఒక్కడుగు మెట్టే కదా అంటాం. ఆ మెట్టు జారిన మెట్టు మన పరిస్థితి ఎక్కడికి తీసుకెళ్తుందో. అయితే దేవుడు తన కృప ద్వారా మనందరిని ఇంతవరకు నడిపించుకొచ్చాడు. గతాన్ని అందుకని అంటున్నాడు, గతాన్ని వదిలిపెట్టండి. గతంలో నువ్వెన్నో చేసి ఉంటావు, పాపాలు మంచి పనులు ఏది చేసినాను. ముందుకు సాగుదాం, మన జీవితంలో ముందుకు సాగుదాం. మనం అనుకున్నది మనకు ఈ లోకం కాదండి, మనకు పరలోకం, మన దేవుని లోకం. మన వైపు చూస్తున్న ఆయన వైపు చూస్తూ సాగమంటున్నాడు. ఈ లోకం వైపు కాదు, నా వైపు చూస్తూ ముందుకు సాగమంటున్నాడు. అందుకని మున్నటి వాటిని జ్ఞాపకం చేసుకునుకుడి, పూర్వక సంగతులను తలపోయకుడి. మా తాతలు, మా తండ్రులు ఇలా ఇలా అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే వారి పాపం మనం మోస్తున్నామా? లేదు కదా. అయితే మన పాపం మనమే మోస్తున్నాం. మనం చేయవలసింది ఏంది? ఆయన మీద ముందుకు సాగాలి. ఇదిగో ఇక్కడ మరీ స్పష్టంగా చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం రోజు నీకు నాకు చెప్తున్నాడు, నువ్వు గతమంతా మర్చిపోయావు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. నూతన కార్యక్రమానికి మరి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? ఆ కార్యం మన జీవితంలో జరగటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే ఎప్పుడైతే ఆయన మనలో ఉంటాడో ఆ నూతన కార్యం అనేది మన జీవితాలలో జరుగుతుంది. ఇంకా పాడుబడిన జీవితం లాగా, ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే బ్రతుకుతున్నామా మనము? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నేను నూతన సంవత్సరంలోకి వచ్చాను, నీ నూతన కార్యాన్ని నా జీవితంలో జరిగించేయ్యా. ఎడారిలో నదులను పారించే దేవుడు అంటండి ఆయన. మనం ఎక్కడైనా విన్నామా ఎడారిలో నది పారుతుందని? ఒక గ్లాస్ చుక్క నీళ్లు పడితే అది ఎక్కడ పోతుందో తెలియదు. అలాంటిది నదులను ప్రవహింపజేస్తా అంటున్నాడు. మన జీవితాలు ఎడారి లాంటిలాగా ఉన్నాయేమో, దేవుడు లేక మన జీవితాలు ఎడారిలాగా ఉన్నాయి. అయితే ఈ జీవనదిని, ఈ జీవవాక్యాన్ని ఆయన పొందినప్పుడు ఆ ఎడారి లాంటి జీవితంలో నదులు ప్రవహింపజేస్తా అంటున్నాడు. నదున్న చోట ఎట్లుంటుందండి? చుట్టుపక్కల సస్యశ్యామలం. ఎడారిలో ఎటు చూసినా ఇసుకనే ఇసుకనే ఇసుకనే, తాగటానికి మంచి నీటి బొట్టు కూడా ఉండదు. అయితే ఆయన నమ్ముకొని, ఆయన వాక్యాన్ని ధ్యానించి, ఆయన త్రోవలో ముందుకు సాగినప్పుడు ఆ ఎడారి లాంటి జీవితం. గత సంవత్సరం అంతా నీకు ఎడారి లాంటి జీవితంలో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆ ఎడారి లాంటి స్థితి గుండా వస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. ఆయన వాక్యాన్ని విడిచి, ఆయనను విడిచి, త్రోవను విడిచి ఎన్ని మార్లు నువ్వు ప్రక్కకు తప్పిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఉదయకాల సమయంలో ఏమంటున్నాడు దేవుడు, నేను నూతన క్రియను చేయుచున్నాను, ఎడారి లాంటి నీ జీవితంలో నేను నదులు ప్రవహింపజేస్తున్నాను. మరి నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా? దానికి సిద్ధంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆయన వాక్యాన్ని నమ్మాలి, ఆయన వాక్యాన్ని అనుదినం పఠించాలి. ఎందుకంటే ఈ జీవవాక్యము, నీ వాక్యమే నాకు బ్రతికించును. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుందయ్యా. నేనే స్థితిలో ఉన్నా కూడా, పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా నీ వాక్యం నన్ను నడిపిస్తుందయ్యా. నేను పడిపోయాను, ఎన్నోసార్లు పడిపోయాను, అయితే నీ వాక్యం నన్ను నిలబెట్టిందయ్యా. నేను ఎన్నోసార్లు త్రోవ తప్పిపోయాను చిన్న కుమారుడిలాగా, అయితే నీ వాక్యం నన్ను సరిచేసిందయ్యా. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ నీ చేతులు చాస్తూ నన్ను పిలుస్తున్నావు. గత సంవత్సరం ఎన్నెన్నో మార్లు దారి తొలగిపోయి పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను పిలుచుకుని వచ్చావు. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఈ నూతన సంవత్సరంలో పాతాటి స్థలంలో ఏముండాలి? నీ పాత అలవాట్లన్నీ మనహించండి, నీ పాత బలహీనతలన్నింటినీ తీసిపెట్టండి. వాటి స్థానంలో 2 కొరింథీ 5:17 చూడండి. 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 2:5:17 ఏమైందంటే అండి, పాతవి అయిపోయినాయి. మళ్ళీ మనం 2025 తీసుకురాగలమా? అయిపోయింది అది. దాన్ని దాటేసి వచ్చాము, నూతన స్థితిలోకి వచ్చాము. అయితే ఇక్కడ కొత్త వాయును. మరి నీవు కొత్తగా ఉండటానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు కొత్తగా ఇంకా అదే పాత జీవితంలో ఉంటున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, నువ్వు ఇంకా పాత జీవితంలోనే ఉన్నావా? పాత బలహీనతలోనే ఉన్నావా? అయితే ఆయన కొత్తగా సృష్టించబడ్డాలంటే ఆయనను నమ్మాలి. ఆయన నమ్మాలంటే ఎవరిలో ఉండాలంటండి? క్రీస్తు నందున్న ఎడల. మరి ఆ క్రీస్తు నీలో నాలో ఉంటున్నాడా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నేనైతే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, మరి నీలో నేనున్నానా? మనం ఎవరినన్నా ప్రేమించే వాళ్ళని, మనకు దగ్గరకు ఉన్న వాళ్ళని ఉంటాం, ఎప్పుడు నువ్వు మనసులోనే ఉంటావయ్యా, నా మనసులో, నా తలంపులోనే ఉంటావని చెప్తూ ఉంటాం. మరి మన దేవుడు మనకు ఉంటున్నాడా? మన తలంపులో ఉంటున్నాడా? మన పనుల్లో ఉంటున్నాడా? మన క్రియల్లో ఉంటున్నాడా?
ఆయన ఉన్నప్పుడు ఏం చేస్తాడంటండి? నూతన వాయును, ఇదిగో క్రొత్త వాయును. వాడు నూతన సృష్టి, వాడు కొత్తగా అమర్చబడ్డాడు. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, నా పాత జీవితమే కదా, ఇంకా నేను కొత్తగా అనుకుంటూ ఉంటాం. ప్రతి మనుషులు, మామూలుగా మనుషులు ఏమనుకుంటారు, ఏముంది కొత్త సంవత్సరం ఏముంది, క్యాలెండర్ మారుతుంది అంతే, మా జీవితాలు ఎట్లనే పుడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు అనుకునేది అదే. ఏముంది, జస్ట్ క్యాలెండర్ మారుతుంది, పేజ్ మారుతుంది, బ్రతుకు మారదు. అయితే ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఇదిగో పాతవి గతించెను, సమస్తమును కొత్త వాయను. ఎందుకు ఉండాలి మరి మన జీవితాలలో? కానీ మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటాం మనుషుల రీతిగా, ఇంకా ఎప్పటికీ మానవ నిజమైందంటే అప్పుడు అప్పుడు అప్పుడు, నిన్న మొన్న, ఈ రేపటి గురించి ఆలోచించాడు. నిన్న బాగుంటే ఈరోజు బాగుండేది కదా, నిన్న నిన్న నిన్న. అదే నిన్న నువ్వు దేవుని నమ్ముకుని ఉంటే ఇంకా ఈరోజు ఇంకా బలంగా ఉండేవాడిగా దేవునిలో. కానీ మనం అలా ఉండం. నిన్న పాపాలు చేస్తాము, పాపాలకి మళ్ళీ పాపాలు చేసి వాటి నుంచి తప్పించుకోకుండా, నిన్న ఏ తప్పు చేయకుండా ఉండుంటే ఈరోజు నేను ఇంకా బాగుండేవాడిని. ఇలా మనిషి మైజం అంతా ఇదే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అయితే మనం దేవుని ఎడల ఉండాలి. ఎవరి లోకంలో ఎవరితో కాదు, స్నేహితులతో కాదు, ఇంకా ఎవరితో కాదు, ముందు క్రీస్తునందున్న ఎడల. ఈ నూతన సంవత్సరంలో ఆయనతో ఉండటానికి మనం హృదయాలను సిద్ధం చేసుకుందాం. నువ్వు గత సంవత్సరం ఎలాంటి తోటి ఉన్నావో, ఎవరితోటి ఉన్నావో, గతించిపోయిన వాటి గురించి వదిలిపెట్టండి. ఎందుకంటే నువ్వు 2025ను మళ్ళీ తీసుకొని రాలేవు. అయితే 2026లో ఉన్నావు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీవు నాలో ఉండు. నేను నీలో ఉండాలంటే నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు గత సంవత్సరం అంతా జరిగిన దాని గురించి వదిలిపెట్టి, మీరు దేనినైతే నేను అరణ్యంలో మార్గంలో ఎడారిలో నదులు కలుగ చేస్తా అని చెప్పిన దేవుడు, నా ఎడారి లాంటి జీవితంలో నీవు నదులు పారలు చేయ్యా. నా అప్పులు లాంటి జీవితాన్ని, నా ఇబ్బందులు లాంటి జీవితాన్ని, నా అనారోగ్యమైన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఆ ఎడారిని తీసివేయ్యా. నీ సస్యశాలమైన జీవితాన్ని నాకు ఇయ్యయ్యా. నీ నదులు నా హృదయాలలో పారింపజేయ్యా. నీ జీవవాక్యం నాలో ఉంచినప్పుడు నా జీవితం ఎప్పుడు ప్రకాశవంతంగాను, ఆనందంగాను, ప్రశాంతంగాను, నలుగురికి ఆదర్శవంతంగాను నా జీవితం ఉండేలా చేయమని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎలా ఉన్నావు? ఇక్కడ ఒక మాట చూసి మనం ముగించుకుందామండి. విలాప వాక్యములు 3:22-23 వచనములు. ఇక్కడ ఒక మంచి వాక్యం ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాము. అందరం కలిసి ఒకసారి గట్టిగా చదువుదామండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు. గనుక మనము నిర్మూలము కాకుంటే, అందరం కలిసి చదువుదామండి. పొగలవాడు కనుక మనము నిర్మూలము కాకుంటిమి, ఆయన వాత్సల్యత ఎడతగనిది, అనుదినము నూతనముగా పుట్టుచున్నది. ఏంటంటండి, ఎందుకు మనం ఎట్లున్నామో? కృపగలవాడు గనుక మనము నిర్మూలము కాకుంటుంది. మనకంటే గొప్ప వాళ్ళు ఎంతోమంది నిర్మూలం అయిపోయారు. చూస్తూనే ఉన్నాం. కొంతమంది యాక్సిడెంట్లలో, ఎన్ని యాక్సిడెంట్లు విన్నాం మనం. ఎంతోమందికి సజీవంగా వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఎంతోమంది మృతి చెందారు. అయితే దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏమంటున్నాడు? కృపవలగాడు మనము నిర్మూలము కాకున్న వారము. లేకుంటే మనం నిర్మూలమే. ఈరోజు మన పేజీ మారిపోయేదేమో, మన చేతిలో ఉండేవాళ్ళం కాదేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆయన వాత్సల్యము, ఆయన ప్రేమ, ఆయన కృప ఎడతెగనిది. ప్రతిరోజు, ఒకరోజు అని చెప్పలేదండి, అనుదినము నూతనముగా పుట్టుచున్నది. ఎలా పుడుతుందంటండి? నూతనముగా. ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి వాక్యంతో ముందుకు వెళదాం. దేవా, నీ కృపను నాకు దయచేయ్యా. నీ కృపను, నీ వాత్సల్యతను ఎడతెగక నా మీద ఉంచయ్యా. నేను ఎన్నిసార్లు పడిపోయానేమో గత సంవత్సరంలో, ఎన్నిసార్లు నేను విడిపోయానేమో తండ్రి. అయితే నీ గత సంవత్సరం అంతా తోడుకొని వచ్చిందయ్యా. నేను నిర్మూలం కాలేకుండా ఈరోజు నీ సన్నిధిలో నిలబడగలిగానంటే, ఈరోజు ఇలా నేను ఉండగలిగానంటే అది నీ కృపనేయ్యా, నీ వాత్సల్యాలను బట్టి. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉంటాం. గత కాలంలో, గత సంవత్సరంలో ఆయన చేసిన ఎన్నో కార్యాలు ఉన్నాయండి. ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఎన్నో అపాయాలు కూడా తప్పించుకుంటూ వచ్చావు. అయితే ఆయన వాత్సల్యతను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నావా? అయితే ఉదయకాల సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకోండి.
ఆయనను అడుగుతున్నాడు. నువ్వు చెప్పినావు యెషయా 43:18 నేను నూతన క్రియ చేయుచున్నానని చెప్పిన దేవుడు ఈ ఉదయకాలంలో మన జీవితంలో కూడా చేయటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మనం చేయాల్సింది ఆయన యొద్దకు రావటమే, ఆయన సన్నిధిలో నిలబడటమే. మరి ఆయన సన్నిధిలో నిలబడటానికి మన హృదయాలను సిద్ధంగా చేసుకుని ఈ నూతన సంవత్సరంలో మనం చేసిన కార్యాలన్నింటినీ ఆయన మీద భారం వేసి ముందుకు సాగునట్లుగా ఆయన మనందరికీ కృపను దయచేయును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన పట్ల దీవించును గాక. ఈ సమయంలో మన దేవుడు మహిమకు పాత్రుడు కదండి. అలాంటి గొప్ప దేవుడిని మనందరము మన చేతులెత్తి చేతులు పై ఎత్తి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. మహోన్నతుడు, అద్భుతాలు చేయవాడా, నీ వంటి వారు ఎవ్వరు లేరయ్యా. ఇప్పుడే మనం విన్నాం, ఆయన నూతన క్రియ చేయగలవాడు. అలాంటి గొప్ప క్రియలు మన జీవితాలలో కానీ మన బ్రతుకుల్లో కానీ ఇంకా చేయగలిగే వారు ఎవ్వరు లేరు. కాబట్టి ఆయనను మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి ఆయనను మనం ఆరాధించుకుందాం. స్తుతులకు పాత్రుడవయ్యా నువ్వు, అందుకే నేను స్తుతి చెల్లించేదము. నీ నామం ఎంతో గొప్ప తండ్రి. నీ నామం పలకగానే ఎంతో మందికి స్వస్థత కలిగినదండి. నీ నామంలో ఎంత గొప్ప శక్తి ఉందండి ప్రభువా. ఆ గొప్ప శక్తిని బట్టి నీకే స్తోత్రం తండ్రి. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవును ప్రభువా, నీ వంటి వారు ఎవ్వరు లేరయ్యా, నీ వంటి వారు ఎవ్వరు లేరవయ్యా. అవును ప్రభువా, నువ్వు మా కోసం చేసిన ప్రతి దాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. గత సంవత్సరం 2025 నుంచి 25లోనికి తీసుకుని వచ్చిన దేవా, ఇదిగోనైనా ప్రభా మా గతానంతా ప్రభా నువ్వు సరిచేసిన దేవుడు తండ్రి. నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఈ రీతిగా నిన్ను ఆరాధించుకోవడానికి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో చేర్చావయ్యా. ఇదిగోనైనా ప్రభా ఈ రీతిగా ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు
చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరిచెదము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరిచెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్ర, అందరూ నోరు తెరుద్దామండి గట్టిగా. ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవును ప్రభువా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. ఈ రీతిగా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని నాకు మా అందరికి దయచేసినందుకు ఉదయకాల సమయంలో స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎడారిలలో ప్రభా నదులను ప్రవహింపజేస్తానని ప్రభా నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనా ప్రభా, గతాన్ని విడిచిపెట్టి నూతనంగా నీ వైపు తిరగమని ప్రభా నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నూతన క్రియలు జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. నీలో ఉన్నప్పుడు ప్రభా ప్రతి ఒక్కరూ నూతన సృష్టియే ప్రభా. అనుదినము వారిని నూతనంగా ప్రభా సృష్టిస్తూనే ఉంటాను చెప్పిన దేవుడు అవుతుంది. అనుదినము వారిని ప్రభా నీ కృపలో వర్ధిలింప చేస్తాను ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. ఈ రీతిగా ప్రభా ఇంతవరకు నీ వాక్యం ద్వారా ప్రభా అలాగే నేను ఆరాధించుకునే భాగ్యం నాకు మా అందరికీ దయచేసినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ సమయంలో నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకుంటుండగా ప్రభా నీ దాసు ద్వారా ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యంతో మమ్మల్ని అందరినీ ముట్టండి, తట్టండి ప్రభా. ఇదిగోనైనా ప్రభా నీ వాక్యం విత్తబడినప్పుడు ప్రభా అది గొప్పది ప్రభా. ప్రతి మనుషులను చీల్చేతండి. బండరాతిలో నుంచి కూడా ప్రభా చిగురింప చేయగలుగుతండి. బండరాతిలో కూడా ప్రభా జీవజలాన్ని ఇచ్చేది వాక్యం తండ్రి. అలాంటి గొప్ప వాక్యంతో నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకోమని మా ప్రభు యేసుక్రీస్తు పట్ల ప్రార్థిస్తూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ఈరోజు ఈ 2026 సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆదివారం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుడిస్తున్న చక్కని అవకాశం. మరి ఈ సమయంలో నిజంగా దేవుణ్ణి
మాటలు కూడా మనం ఆయన దేవుని మాటలు విని హృదయాలకి దేవుడు ఏం చెప్తాడో దాన్ని మనం పాటించే వారంగా జీవించుదాం. హబకుకు గ్రంథము హబకుకు గ్రంథము రెగ్యులర్ బైబిల్లో అయితే పేజ్ నెంబరు 772. హబకుకు 3వ అధ్యాయం రెగ్యులర్ సైజ్ బైబిల్లో పేజ్ నెంబర్ 772. హబకుకు గ్రంథము 3వ అధ్యాయము. ఒక నిమిషం. 17వ వచనం నుండి హబకుకు 3వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. 17, 18, 19 ఈ 3 వచనాలను కూడా కలిసి చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. దేవుడి వాక్యమును దీవించును గాక. మనకు దేవుడు తన యొక్క ప్రజల విషయంలో, తన యొక్క బిడ్డల విషయంలో ఆయన చేసే కార్యాలను ప్రజలు గ్రహించాలి. తన బిడ్డల విషయంలో దేవుడు ఏ విధమైనటువంటి కార్యాలు చేయాలో దేవుడు బాగా తెలిసినవాడు. దేవుడు మన యొక్క జీవితాల్లో ఎప్పుడు ఏ విధంగా మనల్ని ఎలా ట్రీట్ చేయాలో, ఏ విధంగా వ్యవహరించాలో మన పట్ల ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి. పేరెంట్స్కి పిల్లల విషయంలో ఎప్పుడు వాళ్ళ మీద కోప్పడాలి, ఎప్పుడు వాళ్ళని బుజ్జగించుకోవాలి, ఎప్పుడు ప్రేమతో దగ్గరికి తీయాలి, ఎప్పుడు వాళ్ళని గద్దించి కోప్పడాలి వారి మీద అనేది తల్లిదండ్రులు చేస్తూ వారికి తెలుసు ఏ టైంలో ప్రవర్తిస్తూ ఎట్లా ఉండాలనేది. మన పరలోకపు తండ్రి కూడా ఆయన మహాజ్ఞానం కలిగిన వాడు. తన ప్రజల విషయంలో ఆయన కూడా ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు గద్దించాలి, ఎప్పుడు హెచ్చరించాలి. ఎందుకంటే మనం ఆయనకు పిల్లలం, ఆయన మన పరలోకపు తండ్రి. ఎప్పుడు మనల్ని చేరదీయాలి, ఎప్పుడు మనల్ని ఒక దెబ్బ కొట్టాలి, ఎప్పుడు మనల్ని లేవనెత్తాలి, ఎప్పుడు మనల్ని ఆదరించాలి, ఇవన్నీ కూడా దేవుడికి బాగా తెలుసు. అవన్నీ చేస్తూ ఉండే దేవుడు. మనం ఈ హబకుకు పత్రికలో ఈ 3వ అధ్యాయంలో చదివాం. ఈ హబకుకు అనేటువంటి ఒక దేవుని యొక్క వ్యక్తి, దైవజనుడు. ఇతడు హృదయములో నుంచి పలుకుచున్నటువంటి మాటలు ఏంటంటే, ఉద్యోగం అంతా బాగా ఉన్నప్పుడు, బ్యాంకులో అకౌంట్ బాగా ఉన్నప్పుడు, ఆరోగ్యం అంతా బాగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ అన్ని క్షేమకరంగా ఉన్నప్పుడు నేను అప్పుడు బాగా దేవుని స్తుతిస్తూ ఉంటాను. అప్పుడు దేవుడు కూడా నన్ను ఇంకా ఉన్నతంగా హెచ్చిస్తూ ఉంటాడని రాసుందా ఇక్కడ? అలా లేదండి. ఏమండి? ఇక్కడ చూస్తే ఈ పదాలు మనం చెప్తున్న మాటకి విభిన్నంగా ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, పంట పొలాలు లేకపోయినప్పటికీ కూడా, ఈ పాడి పశువులు కూడా వాటి ద్వారా ప్రయోజనం నాకు లాభం లేదు అనుకున్న పరిస్థితుల్లో కూడా నేను యెహోవా యందు ఆనందించెదను అన్నాడు. అంటే దేవుణ్ణి బట్టి దేవుణ్ణి అంటాను. అంతేగాని నా అకౌంట్లో అబ్బా ఫుల్గా అకౌంట్ వచ్చింది, 6 డిజిట్ ఉన్న నెంబర్ అకౌంట్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ బ్యాంకులో, అందుని బట్టి ఆనందిస్తానను, మంచిగా శాలరీలో ప్రమోషన్ వచ్చిందనో, ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వచ్చిందనో, లేకపోతే ఇంకేదన్నా ఏదో బంపర్ ఆఫర్ తగిలిందనో దాన్ని బట్టి నేను ఆనందిస్తానని చెప్పట్లేదు. కానీ నేను యెహోవా యందు ఆనందించేది అన్నాడు. ఎందుకనంటే యెహోవా ఆ దేవుని యొక్క క్యారెక్టర్ని, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ దేవుని యొక్క ప్రేమను ఈ హబకుకు ప్రవక్త ఈ సందర్భంలో ఇక్కడ అర్థం చేసుకున్నాడు. అది ఎవరు అంటే, ఆయన నా రక్షణకర్త అని చెప్పుకొని తర్వాత అన్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను
ఎందుకంటే నాకు రక్షణ లేదనుకోండి, ఆయన నన్ను రక్షించలేదనుకోండి, నా బ్రతికి ఏమైపోయి ఉండేది. మనందరం కూడా ఇక్కడికి ఉన్నాం ఈ రోజున. యేసుక్రీస్తు వారు కానీ రక్షకుడిగా మన కొరకు ఈ భూలోకంలోకి రాకపోయినట్లయితే, ఆయన ఈ భూమి మీద రక్షకుడిగా జన్మించి మన పాపముల నుండి రక్షించకపోయినట్లయితే, ఆ నిత్య నరక శిక్ష నుంచి ఆయన రక్షించకపోయినట్లయితే, ఆయన సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన కానీ ఆ యొక్క కల్వరి కార్యం చేయకపోయినట్లయితే మనకి ఈ రోజున రక్షణ ఉండేది కాదు. మనం నిత్యము నరకంలోనే ఉండాల్సిన వారు. ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళ జీవితం కన్నా అది భయంకరం. జైలుకి వెళ్ళిన వాడికి సరే ఒక 7 సంవత్సరాలు జైలు శిక్ష వేశారేమో, ఒకరోజు బయటకు వస్తాడనే ఆలోచన ఉంటుంది. కానీ నరకానికి వెళ్ళిన తర్వాత ఇక నరకము నిత్య శిక్ష, అది నిత్య మరణం. కానీ రక్షకుడిగా యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే నా రక్షకర్త నేను యెహోవాను, నేను దేవుని యందు సంతోషిస్తానని భక్తుడు చెప్పుకుంటున్నాడు. మనం కూడా ఈ మాట చెప్పగలమా? నా రక్షణకర్త అయిన నా దేవుని యందే సంతోషిస్తానని. వీటి గురించి మన మైండ్ ఎక్కువ ఆలోచన చేస్తుందా? నా రక్షణ, నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు, నాకు ఏమున్నా ఏం లేకపోయినా ఈ భూమి మీద, నాకు కారు లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, పెద్ద పెద్ద పోస్టులు చూపించుకునే పెద్ద పెద్ద ఉద్యోగాలు లేకపోవచ్చు, కానీ వాటన్నిటికీ మించి దేవుడు నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ క్షణాన్ని నేను చనిపోయినా కూడా ఆ పరలోకంలో దేవునితో కూడా ఉంటాను. ఆ దేవుడు గొప్ప ప్రేమ గలవాడు, నేను ఆ దేవుని యొక్క ప్రేమను నాకు చూపిస్తున్నాడని వాటి యొక్క మైండ్ నేను ఎప్పుడు కూడా ఫిల్ అయి ఉన్నానా? దాంతో నింపబడి ఉన్నానా? దాంతో నింపబడితే ఈ మాటలు మనం కూడా చెప్పగలుగుతాం. నా దేవుని యందు నేను ఆనందిస్తున్నాను. అంతేగాని నా బలము, నా పేరు, నా ప్రతిష్టతులు, నా గొప్పతనం కాదు, కానీ నా దేవుని యందు నేను ఆనందిస్తున్నానని నిజంగా ఆ దేవుని గొప్పతనాన్ని ధ్యానిస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క యాట్రిబ్యూట్స్, ఆయన యొక్క లక్షణాలు, ఆయన గుణాలు, ఆయన హృదయం, ఆయన స్వభావం, ఆ మనస్సు, ఆ వ్యక్తిత్వం, ఆ దేవుని గొప్పతనాన్ని గురించి ధ్యానించుకుంటున్నాడు. కాబట్టి అబ్బా, అసలు ఆయన ఎంత గొప్పవాడండి, కాబట్టి ఇక నాకు ఆయన ఉంటే అదే ఆనందం నా జీవితానికి అని. అందుకనే భక్తుడు అన్నాడయ్యా, ఆకాశమందు నీ ఉండగా ఇక ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదయ్యా అన్నాడు. ఎందుకంటే ఈ మాట అర్థం చేసుకోగలిగిన వాళ్ళే చెప్పగలుగుతారు. ఎంత గొప్ప విషయమో కదా. మొన్న ఏదో ప్రార్థన అయిన తర్వాత మాట్లాడుకుంటూ ఫెలోషిప్లో ఉన్నప్పుడు ఏదో కారు విషయం టాపిక్ వచ్చి, తడుచుకుంటూ వెళ్ళేవాడు సైకిల్ని చూసి, లేదా సైకిల్ మీద వెళ్ళేవాడు బైక్ ఉన్నవాడు చూసి, జాషపతి గారు ఒకటే అన్నారు, నేను బైక్ మీద వెళ్తే ఇప్పుడు కారు వాళ్ళని చూసి అట్లా అనుకోనండి, ఎందుకంటే నాకు అదే గొప్ప, నాకు అదే గ్రేట్ అని. అదండి అసలు మనిషి అంటే. నేను ఉదాహరణ చెప్తున్నా, ఏదో ఎవరినో ఇక్కడ మొల చెట్టు ఎక్కేయాలి గారు, ఎందుకంటే నా మీద అసలే ఒక కామెంట్ ఉంది. కొన్ని సంవత్సరాలతో వాళ్ళు కామెంట్ చేశారు, ఈయన వాళ్ళని బాగా ఎక్కిస్తుంటాడు, ఆయన ఈ ఏరియాలను ఎక్కువ బాగా ఎక్కిస్తుంటాడు అని. ఇట్లుందని అట్లా కాదు, ఎక్కించడం మొల చెట్టు ఎక్కియడం కాదు. నేనేం చెప్పానంటే, ఆ మనస్తత్వం దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు, నాకు ఇది చాలా, ఇది గొప్ప, అసలు ఇది ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నాడు, అది గొప్ప అనుకొని అది ఫీల్ అవ్వాలి, గ్రేట్గా ఫీల్ అవ్వాలి. అందుకని నాకు అది లేదే, ఇది లేదే, ఎట్లాగా ఏమండి? ఈ భక్తుడు అర్థం చేసుకుని అక్కడ దేవునితో తృప్తి పడి ఉన్నాడు. కాబట్టి ఆ దేవునిలో సంతోషంగా ఎట్లా అంటే, అబ్బా ఇక ఆయన ఉన్నాడు, సరేలే పొలం పంట వచ్చినా రాకపోయినా, బ్యాంకుల అకౌంట్లో ఉన్నా లేకపోయినా, ఈ పశువులు పాలు ఇచ్చినా లేకపోయినా, అసలు ఉన్నా ఏం లేకపోయినా, నేను మాత్రం ఆ దేవుని బట్టి సంతోషిస్తా, నా రక్షణకర్తను బట్టి ఆనందిస్తానని చెప్పుకొని, ప్రభువు యెహోవాయే నాకు బలము అన్నాడు. అసలు నా బలం అక్కడ ఉంది కదా, నా రియల్ స్ట్రెంగ్త్, నా నిజమైన బలం అక్కడుంటే, ఆ శక్తి అక్కడ ఉంది కాబట్టి దాన్ని బట్టి ఆనందించాలి. కానీ ఏదో లేదని చెప్పి దానికోసం నేను ఎందుకు టెన్షన్ పడాలి, దానికోసం నేను ఎందుకు ఇబ్బంది పడాలి అని ఈ భక్తుడు ఈ యొక్క మాటలు చెప్పి ఫ్యూచర్ గురించి కూడా నిరీక్షణతో ఉన్న తలంపులు మాటలు కూడా మాట్లాడాడు. తర్వాత 2 లైన్లు, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడువజేయను. అంటే ఇది ఫ్యూచర్ గురించే కదా. అప్పటిదాకేమో నాకేమున్నా ఏం లేకపోయినా దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాను, ఆనందిస్తానని చెప్పి నేను ఆయన ఆనందిస్తాను. ఎందుకో తెలుసా, నా ఫ్యూచర్ ఆయనతో ఉంటే ఆయన నాకు ఖచ్చితంగా ఉన్నత స్థలాల మీద నడవ చేస్తాడు, కానీ దిక్కులేనిలాగా నన్ను బజార్కి ఇచ్చడు. ఏదో దిక్కు ఏమంటారు, ఏ దిక్కు లేకుండా ఏదో అనామకుడిగా పడి ఉన్నాడు అంటారు, అట్లా చేయడు నా దేవుడు. నా దేవుడిని, నేను ఏ దేవుడిని అయితే నమ్ముకున్నానో, ఏ దేవుడిని అయితే నేను తెలుసుకున్నా, ఆయన గొప్పతనం ఏంటో నాకు తెలుసు, ఆయన క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. ఆయన నన్ను మోసం చేయడు, ఆయన నాకు బలం, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద
ఉన్నతంగానే నడవజేస్తాడు కానీ నన్నేమీ తక్కువగా చేయడు అని. ఏమండి, కానీ ఈ అండర్స్టాండింగ్లోకి, ఇంత పరిపక్వతలోకి వచ్చి చెప్పడానికి ముందు ఈ భక్తుడు కూడా అనేక అనుమానాలతో ఉన్నవాడే. ఈ హబక్కుక్ అనే వ్యక్తి ఈ అండర్స్టాండింగ్కి వచ్చి గొప్పగా ఇప్పుడు చెప్తున్నాడు ఈ మాటలు. కానీ ఇంతకుముందు ఈయనకి కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి, ఈయనకి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఈయన కూడా వ్యసనపడ్డాడు. మీరు ఇంటికి వెళ్ళాక ఈ హబక్కుకు పత్రిక చదవండి. మొదటి 2 అధ్యాయాల్లో హబక్కుకు చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయి దేవుని దగ్గర, ఏంటి ప్రభా ఎంతకాలం మాకు ఈ బాధలు, ఏంటి ప్రభా మా బ్రతికి ఇంతేనా, ఎవరో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి, మా బ్రతికి ఎందుకు ఇట్లాగా, నీతిగా ఉన్న వాళ్ళ మీద అవినీతి పరులు వచ్చేసి దాడి చేసేసి గొడవలు చేసేవి, అసలు ఏంటి గోలంతా అని వెసిగిపోయి, సరైన అండర్స్టాండింగ్ లేక, ఏదో తనకు అర్థమైనంతలో అక్కడక్కడే ఆటి వరకే, అంటే పరిపక్వత లేని స్థితి, మెచ్యూరిటీ లేదంటారు చూడండి. చాలా సంవత్సరాల నుంచి ప్రవక్తే, కానీ మెచ్యూరిటీ లేదు. కానీ ఎప్పుడైతే తర్వాత ఆయన ప్రశ్నలకి దేవుడు జవాబిస్తూ వచ్చాడో అప్పుడు అర్థం చేసుకున్నాడు. అంతకుముందు దాకా కూడా ఏదేదో మాట్లాడేస్తున్నాడు దేవుని మీద, ఏదేదో ఇసుకేసుకొస్తున్నాడు, ఏదేదో ప్రశ్నించేసేస్తున్నాడు, ఏంటి కష్టం ఏంటి, బాధలేంటి, మాకేంటి, ఈ నిందలేంటి. కానీ అండర్స్టాండింగ్లోకి వచ్చి బాగా అర్థం చేసుకున్నాక దేవుని అప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి అని. ఇక్కడ ఈ ప్రార్థన చేశాడండి భక్తుడు 3వ అధ్యాయంలో ఈ మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. హబక్కూకు 3వ అధ్యాయం 1-2 ఆయన ప్రార్థన. ఆ, ఆ, ఉమ్, ఆ, 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 సరే, మీ వర్షన్లో అట్లా ఉంది, చదవండి చదవండి. ఆ, 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 చాలు. సో అఫ్ కోర్స్ వరల్డ్ బైబిల్లో ఆ వర్డ్స్ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదేమైనా ఈ సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యం నూతన పరుస్తూ ఉండుమయ్యా అని ఆ వర్ధిల్లింపజేయటువంటి ఆ వర్డ్లకే వస్తుందన్నమాట. సో సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయమని నెక్స్ట్ చెప్పాడు. ఎందుకంటే ఇంతకుముందు పరిస్థితుల్లో మనం పరిపక్వత లేకుండా, మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతూ ఉన్నామేమో 2025 దాకా. మెచ్యూరిటీ లేకుండా ఏం దేవుడో ఏమో, ఎందుకు చేశాడో ఎట్లాగా, ఏం దేవుడా నేను ఎంత భక్తిగా ఉండి, ఎంత ప్రార్థన చేస్తూ, ఎంత ఇదిగా ఉంటే నాకు ఈ కష్టాలు వచ్చేది, నేను ఈ బాధలు పడేది అని పరిపక్వత లేకుండా దేవుని మీద తీసుకుంటూ ఉన్నామేమో. అయితే సంవత్సరములు చదువుతుండగా దేవుడు తెలియజేస్తుండగా మెచ్యూరిటీ లెవెల్ మనకి పరిపక్వత ఎదిగి అర్థం చేసుకొని, అబ్బా నిజంగా నా దేవుడు గొప్ప దేవుడు కదండి, ఏదో ఇస్తేనో ఏదో చేస్తేనే అప్పుడే దేవుడు గొప్పవాడు అనుకోవటం నా బుద్ధిహీనత కదా అనుకొని ఈ భక్తుడు అర్థం చేసుకుని, అందుకే ఆ చివరిలో ఆ మాట అన్నాడు, అయ్యా పశువులు చాలా ఉన్నా లేకపోయినా, ఆ పంట పొలాలు పండినా పండకపోయినా నేను మాత్రం నిన్నే స్తుతిస్తూ ఆనందిస్తుంటానయ్యా, నా నిరీక్షణ నీలో, ఎందుకంటే నాకు తెలుసు నువ్వెవరు అని ఈ భక్తుడు ఇంత చక్కని విషయాలు ఖర్చాడు. ఎందుకంటే ఒకసారి ఇక్కడ 13-14 వచనాలు కూడా ఒకసారి చదవండి. 13-14 3వ అధ్యాయంలోనే. ఆ, 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 ఉమ్, ఉమ్. సో ఎవరైతే నా మీదకి వస్తున్నారో, ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళని చూసుకునే దేవుడు నువ్వు కదా, ఇక నేనెందుకు ఇట్లా టెన్షన్ పడాలి అని. అప్పుడు దాకా 2వ అధ్యాయం దాకా ఏంటయ్యా ఇది ఇట్లా చేస్తున్నా, అట్లా ఇలాగా అలాగని దేవుని మీద కోప్పడుతూ మాట్లాడాడు. అఫ్కోర్స్ 1-2 అధ్యాయాలు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక స్లోగా తనకి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ వచ్చినాయి అనమాట. సో మన జీవితాల్లో ఇంకా ఎప్పుడు ఒకే రకంగా ఉండొద్దండి. సంవత్సరములు జరుగుతూ ఉండగా మనం మెచ్యూరిటీ లెవెల్స్లో ఎదుగుతూ, ఇక నిజంగా నా పక్షంగా దేవుడు ఉన్నాడు కదా, నేనెందుకు అనవసరంగా నోరు బారేసుకోవాలి, నా పక్షంగా దేవుడు ఉండగా నేనెందుకు ఏదో నేనేదో నా కోపాన్ని వ్యక్తపరుచుకుంటూ ఫ్రస్ట్రేషన్కి గురైన విధానాన్ని బయటికి నేనెందుకు కనపరుచుకోవాలి. ఇది కాదు, అవన్నీ ఆయన చూసుకుంటాడు. నాకు ఏదైనా కీడు జరిగిందా, నేను దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని, ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయన కాపాడుకుంటాడు కదా, నేనేం టెన్షన్ పడాల్సిన పని లేదు కదా అని మైండ్ రిలాక్స్లోకి, ఆ రెస్ట్లోకి రావాలి, విశ్రాంతిలోకి, నెమ్మదిలోకి రావాలి. ఎందుకంటే గతంలో ఇబ్బందులు వచ్చినాయి,
అందుకనే 16 వచనం ఉంది అక్కడ, 3వ అధ్యాయం 16వ వచనంలో. ఆ, 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 ఉమ్, ఉమ్. చూసారా, అవన్నీ ఆలోచించుకుంటూ ఉన్నంత కాలము ఆ ఏదో జరగబోతుంది, ఆ కీడు రాబోతుంది, ఆ ఇబ్బంది రాబోతుంది, ఇంతగా ఉంటే ఈ శ్రమ రాబోతుందని ఆలోచించినంత కాలము ఆయన అంతరంగం కలవరపడుతూనే ఉంది. మనం ఏదేదో ఆలోచించుకుంటూ ఏదేదో ఉన్నంతకాలం కలవరపడుతూనే ఉంటాం, లోపల ఒక పురుగు తినేస్తానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే రిలాక్స్గా ఆయన మీద ఉంటామో అప్పుడు బాగుంటుంది. లేదనుకో, అందుకనే సామెతల్లో కూడా ఉంటుంది అనమాట, ఎముకలకు కుళ్ళు అని. కాబట్టి లోపల 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 తినేసే ఉంటే, అలా కాకుండా ఎప్పుడైతే వాటిలోంచి బయటకు వస్తామో అప్పుడు ఈ 17, 18, 19 వచనాల్లో గ్రేట్గా పలికిన పదాలు పలకగలుగుతాం. సో ఎవరో కుటుంబంలో ఏదో చేశారనో, కొలీగ్స్ మధ్య ఏదో జరిగిందనో, బయట సొసైటీలో ఏదో జరిగిందనో, ఏదో జరుగుతుందని చెప్పి అదంతా లోపల లోపల పెట్టేసుకొని ఎక్కడెక్కడో ఏదో ఆ పురుగు తినేస్తున్నట్టుగా ఉండటం అనేది మన యొక్క అవిశ్వాసం దేవుని పట్ల లేకుండా. అంటే అవిశ్వాసంగా ఉంటాము, దేవుని మీద విశ్వాసం మీద, దేవుని మీద ఆధారపడ్డామనుకోండి, దేవుడు చూసుకుంటాడు కదా. ఆయన కదా, నేను ఎందుకు టెన్షన్ పడిపోతున్నాను, నేను ఏదో ఒక పెద్ద ఇదైనట్టు, ఆ దేవుడికి ఏం తెలియదు అన్నట్టు. దేవుడి కన్నా మనకు ఎక్కువ తెలుసా? ఆ దేవుని కన్నా మనం ఎక్కువ జ్ఞానం నేర్చుకున్నామా? ఆ దేవుని కన్నా మనకు ఎక్కువ తలంపులు తెలుసా? ఆయన కదా డీల్ చేసుకునే విధానం. నాకెందుకు తలంపులు పెట్టేసుకొని 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 అవి లోపల తినేసి 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 చివరికి అవన్నీ పక్కన పడేసి 2026లో ఒక మెచ్యూరిటీ లెవెల్లో పరిపక్వత చెందిన మాటలు ఈ 17, 18, 19 వచనాలు ఎలాగైతే హబక్కూకు భక్తుడు పలికాడు, అలాగా ప్రభు యెహోవాయే నా బలం, ఆయన నాకు మాత్రం మంచి నిరీక్షణ ఉంది, ఆయన నన్ను నన్ను ఉన్నత స్థలాల మీద నిలబెడతాడు. కానీ వాళ్ళేదో నాకేదో ఇప్పుడేదో అన్నారనో, వాళ్ళేదో చేశారనో, అక్కడేదో జరుగుతుందని నేను ఎందుకు టెన్షన్ పడాలి? ఇది మనం పెట్టుకోవాల్సినటువంటి 2 కొరింథీ 3వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 2 కొరింథీ 3వ అధ్యాయంలో యాక్చువల్ అయితే మీరు తర్వాత 12 నుంచి 18 దాకా మీరు తర్వాత చదవండి, ఇప్పుడు టైం లేదు. కానీ నేను ఈ వచనం చదివిస్తాను. 2 కొరింథీ 3వ అధ్యాయంలో మనం 12 నుండి 18 దాకా ఉన్న దాంట్లో 17వ వచనం ఒకసారి చదవండి. చాలండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ పనిచేస్తూ ఉంటుందో అక్కడ ఏముంటుందంటండి? స్వాతంత్ర్యం. ఇక అక్కడ బంధంలో చెరసాల్లో ఉన్నట్టు ఉండదు. ప్రభు ఆత్మ లేకుండా మనం మన ఆత్మతో ఆలోచన చేస్తూ ఉన్నాం అనుకోండి, అంతా బంధకాల్లో చిక్కుకుపోయినట్టుగానే ఆ బంధకాల్లో ఏదేదో చింతించుకుంటూ కూర్చొని దుఃఖంలో ఉండిపోయి, ఆ బంధకాలు ఎలా ఉండే ఒక బాండేజ్ అనేటువంటిది పెట్టుకొని చింతిస్తూ కూర్చుంటే అదే ఒక చెరసాలలాగా. మనం రియల్గా జైల్లో ఎలా అయినక్కర్లా, అనవసరమైన ఏదో మన మనసుతో మన మైండ్తో ఆలోచించుకొని మనకు మనమే ఒక జైలు సృష్టించుకుంటాం. కానీ ప్రభు ఆత్మ పనిచేస్తుంది అనుకోండి మనలో, ఏమండి, ఆ బంధకాలు ఆ చెరసాలు ఏమంటాయో పటాపంచలు అయిపోయి లిబర్టీ, దేవుని స్తుతి పాటలు పాడతాం. నాకేమండి, నా దేవుడు చూసుకుంటాడు అని స్వేచ్ఛగా పక్షి ఎగురుతూ గాల్లో ఎగురుతూ ఎంత స్వేచ్ఛగా ఉంటుంది, అలాగా స్వేచ్ఛగా మనసులో ఈ చింతలు కలవరాలు అన్నీ తీసేస్తాం. ఎవడో ఏదో అన్నాడు, ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో, అవన్నీ ఆలోచించుకొని కూర్చోం. ఆ పురుగు లోపల తినేసే స్థానం ఇవ్వం. నాకెందుకు ఇవ్వండి, నా దేవుని ప్రభు ఆత్మ నాలో పనిచేస్తున్నప్పుడు ఆయన స్తుతిస్తూ పాటలు పాడుతూ గ్రేట్ హోప్స్ ఫ్యూచర్ గురించి పెట్టుకుంటాను. ఆయనే నా బలం, ఆయన నా కాళ్ళను ఉన్నత స్థలాల మీద నడిపింపజేస్తూ ఉంటాడని ఫ్యూచర్లో చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ స్వేచ్ఛగా ఎగురుతూ వెళ్ళిపోతాం. కానీ ఏదో అయిపోయిందని చెప్పి దాని గురించి ఆలోచించి కూర్చొని ముడుచుకొని అట్లా చేశారు, ఇట్లా చేశారు, నాకు అట్లా అయింది, అన్యాయం జరిగింది, ఏమండి ఇట్లా చేసుకొని ఉన్నంత కాలం అలానే ఉండిపోతాం. ఎప్పుడైతే ప్రభు ఆత్మ నాలో పనిచేయడానికి మనం అవకాశం ఇస్తామో అక్కడ అన్నీ పోయిన టెన్షన్స్ అన్నీ పోయి రిలాక్స్గా ఉంటాం. చూడండి, మన ఒక బంధువురాలు ఈ ఇంటికి వచ్చి, అని సిస్టర్ వాళ్ళ బంధువులు వచ్చేటప్పుడు భారంగా వచ్చాను, కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీ మైండ్తో వెళ్తున్నాను, స్వేచ్ఛగా. ఎందుకో తెలుసా, ప్రభు ఆత్మ పనిచేస్తున్న ఇంట్లో అది జరిగిద్దండి.
అది లేకపోతే మాత్రం అదే బంధకాల్లో వచ్చి అదే బంధకాలు ఇంకా పెంచుకొని కోపంతో వెళ్ళిపోతూ ఉంటాం ఇంట్లో. ఎందుకు ఎంతకాలం అన్నట్టు కూర్చుంటాం? దేవుని స్తుతించుకోవడానికి వచ్చాము, దేవుని ఆరాధించడానికి, మనుషులను చూడడానికి రాలా, నేను దేవుని చూడడానికి వచ్చాను. ప్రభు ఆత్మ ఎక్కడ పని చేస్తూ ఉంటుందో ఆ హబక్కూకు ఆ మొదటి 2 అధ్యాయాల్లో ఏంటి ప్రభా ఈ గోలంతా, ఎందుకు ఇదంతా అప్పుడు దేవుడు మాట్లాడి ఆయన కార్యం చేస్తే, ఓహో నేను ఇంకా చిన్నపిల్లలాగా మిగిలిపోయానా, నా మెచ్యూరిటీ పెరగాల అని అర్థం చేసుకొని అప్పుడు ఆయన బయటకు వచ్చాడు. అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ఇంకా చిన్నపిల్లల్లాగానే అలిగి అలసిపోయి అక్కడే చింతిస్తూ ఆ బంధకం సృష్టించుకోవద్దు. మన కెపాసిటీని పెంచడానికి దేవుడు మనలను మన యొక్క ఆ యొక్క సామర్థ్యతను పెంచడానికి పరిస్థితుల్లో నుంచి తీసుకెళ్తాడు. దేవుని యొక్క పిల్లలం మనం. ఎప్పుడు చిన్నపిల్లలాగానే మిగిలిపోకూడదు. ప్రభు ఆత్మ పనిచేస్తుంటే స్వతంత్రం ఉంటుంది. కానీ చింతిస్తూ కూర్చొని నాకెట్లా, నా బ్రతికెట్లా, రేపు ఎట్లా ఏమో, ఏమైద్దో ఏమో, ఎట్లా ఈ 10 రూపాయలు ఏముంది, ఈ నెల ఖర్చెట్టుగా ఏమండి. ఒక మాట ఉంది చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 34వ కీర్తన 10వ వచనం. 34:10. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. 9వ వచనం కూడా ఒకసారి చదవండి. అబ్బా చూసారా, ఏ మేలు కొదువ. అబ్బా ఈ చాలండి. చూసారా, 9వ వచనంలో ఏ మేలు కొదువ ఉండదు అన్నారు. మళ్ళీ 10వ వచనంలో కూడా ఏం మేలు. సింహాల పిల్లలకైనా ఒకవేళ తిండి లేకుండా చేస్తాయేమో, కానీ దేవుని పిల్లలమైన మనకు మాత్రం ఏమండి ఏ టైంలో ఏ మేలు చేయాలో ఆ మేలు కొదువ లేకుండా చేస్తాడు. మనకు కానీ, మన పిల్లలకు కానీ, మన భవిష్యత్తుకు కానీ. ఇది నమ్మండి. అంతేగాని ఎట్లాగా, రేపు ఎట్లా, ఈ సంవత్సరం ఎట్లా, ఈ నెల ఎట్లా గడిచింది, నా పరిస్థితి ఏంటి, ఇక ఎందుకుగా మరి పరిపక్వత చెందకుండా అక్కడే మిగిలిపోయి చిన్నపిల్లలాగా ఎట్లా చింతిస్తూ ఉండాలి? వద్దు. దేవుడు ఉన్నాడు, నా పరలోకపు తండ్రి ఆయన, నన్ను పోషించుకోవడం ఏంటో ఆయనకి తెలుసు. నాకు ఒక దారి చూపిస్తాడు, ఆ దారిలో నేను సాగిపోతాను. పరిపక్వతగా ఆలోచన చేయాలి, కానీ చింతిస్తూ కూర్చోవద్దు. చివరికి ఇంకొక వచనం చదివి మనం క్లోజ్ చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ 4:19. ఎవరు ఐశ్వర్యం చెప్పనంటండి? తన ఐశ్వర్యం చెప్పను. మన బ్యాంకులో ఉన్న మన అకౌంట్ చెప్పనని కాదు ఇక్కడ. ఏమండి, తన ఐశ్వర్యం అంటే ఎంత అకౌంట్ ఉంటుందో ఆలోచన, ఐశ్వర్యం ఆయన ఎంత ఉంటుందో ఆలోచించండి ఒకసారి. మరొకసారి చదవండి. కాగా తన ఐశ్వర్యం చెప్పున, ఏమండి, తన బ్యాలెన్స్ చెప్పున, తనకున్న రిచెస్ తరపున మీకు కొన్ని అవసరాలే తీర్చిననుందండి. అప్పుడప్పుడు మీ అవసరాలు తీరుస్తాడు, చేతనైనప్పుడు అని ఉందా? మీ ప్రతి అవసరమును తీరిస్తే తీర్చవచ్చులే అనుందా? తీర్చును. ఇంత చక్కని మాట వాగ్దానం ఉండగా ఇంక మనం ఎందుకు చింతిస్తూ కూర్చోవాలి? ఆయన ఉన్నాడు, ఐశ్వర్యం ఆయనది, ఆయన ఐశ్వర్యంలో నుంచి ఇస్తానన్నాడు. కానీ మనకున్న ఐశ్వర్యం పక్కన వాళ్ళ ఐశ్వర్యం తీసిస్తానంటలేదు. ఆయన ఐశ్వర్యం ఎంత ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మన తరహాలో ఆలోచించుకుంటే, ఒక దేశపు రాజు ఉన్నాడంటే ఆయన ఐశ్వర్యం ఎంత ఉంటుందో. మరి రాజులకు రాజు మన పరలోకపు దేవుడు, సృష్టించిందే ఆయన, సృష్టికర్త ఆయన. లోకంలో ఉన్న ఐశ్వర్యం అంతా ఆయన, లోకమును సమస్తమును ఆయనమై ఉన్నాయి. ఆయన ఐశ్వర్యం గొప్పది. ఆయన కృప చూపించే విషయంలో, ఆయన కనికరం చూపించే విషయంలో, ప్రేమ చూపించే విషయంలో, మనకి సహకరించే విషయంలో, మనల్ని బలపరిచే విషయంలో. ఐశ్వర్యం వాటిని ఒక్కటని కాదు, అన్ని రకాల ఐశ్వర్యాలు అన్నీ ఉండగా ఆయన ఐశ్వర్యం నుండి మీ కొన్ని అవసరాలు తీర్చడం లేదు ఇక్కడ. మీ ప్రతి అవసరం. ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఇంక మనం ఎందుకండి చింతిస్తూ కూర్చోవాలి? ఏంటి ప్రభా, నాకు ఎందుకు ఇట్లా జరిగింది, నాకు ఎందుకు అన్యాయం జరిగింది, అప్పుడు అట్లాగా, ఇప్పుడు ఇట్లాగా, ఆ సంవత్సరంలో అలాగా, ఈ సంవత్సరంలో ఇలాగా, ఇంక ఎప్పుడో ఏరి స్టోరీలు చెప్పుకుంటా ఇంకా చింతిస్తూ ఎందుకు కూర్చుంటున్నాం? దేవుడు ఎందుకు ఇచ్చాడు 2026 సంవత్సరాన్ని? భవిష్యత్తుని చూడమని, ఫ్యూచర్ వైపు చూస్తూ ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచమని. అది వదిలేసి ఇంకా ఏదో చింతిస్తూ కూర్చొని వద్దు. ఆయనతో నిరీక్షణతో ఫ్యూచర్లో చూద్దాం. ఆయన దృష్టితో మనం 2026 చూద్దాం. ఆయన దృష్టితో మనము నిరీక్షణతో ఎదురు చూద్దాం. ఆయన మన ప్రతి అవసరం. ప్రస్తుతం మనం ఏం చేయాలి? ఏమున్నా ఏం లేకపోయినా మాత్రం యెహోవాను బట్టే నేను, ఆయనే నా బలం అని ఈ వచనాలు దేవుని స్తుతించాలి. ఈ హబక్కూకు పత్రిక గ్రంథంలో 3వ అధ్యాయంలో
17, 18, 19 మరొకసారి చదువుదాం అందరం కలిసి. హబక్కూకు 3 అధ్యాయం 17, 18, 19 ఈ 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవండి. హబక్కూకు 3, 17, 18, 19. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవా చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడీ కళ్ళవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఈ వాక్యమును దేవుడు దీవించును గాక. ప్రకాష్ గారు వాక్యం గురించి ప్రార్థన చేస్తే ఆ తర్వాత బలలో పాల్గొని తల వంచి కళ్ళు మూసుకోనండి. స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభావందన తెలియపరుస్తున్నాను. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం. మహాపరిషుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు వెళ్ళిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరం మొదటి ఆదివారం దినం తండ్రి, ఈ విధంగా తండ్రి నీ సన్నిధిలో గడుపుటకు మాకు ఇచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, ఎందరో గతించిపోయారు ప్రభా, వాళ్ళందరికంటే మేము గొప్పవారం కాకపోయినప్పటికీ ప్రభా తండ్రి, మేము ఆ యోగ్యులము కాకపోయినప్పటికీ కూడా ప్రభా, మీరు ప్రేమించి కృప చూపించి ఆ సెలవులో మీరు కాచి రక్తాన్ని ప్రభా మమ్మల్ని అందరికీ రక్షణకర్తగా దయచేసి ప్రభా, ఈ విధంగా తండ్రి మమ్మల్ని నీ సన్నిధి నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల శ్రేష్టం చెప్పిన మాట ప్రకారం తండ్రి, మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు మరొకసారి మీకు బంగారు పద వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అవును తండ్రి, మరి విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రభా, మొదట వర్తమానంగా ప్రభా మేము ఇంకా గత సంవత్సరం అంతా చేసిన తప్పుల గురించి ఇంకా మేము చింతిస్తూ ఉంటే అయ్యా దయతో మనల్ని మన్నించండి ప్రభా. అయ్యా, ఈ సంవత్సరంలో ప్రభా మాకు నూతన దయాకిరీటం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ తండ్రి మా తప్పులు మేము తెలుసుకుని ప్రభా వాటి సరిచేసుకునే కృపను నయం దయచేయండి. అవును తండ్రి, నీ కృప ఉంటే మేము చాలు ప్రభా తండ్రి. మాకు ఏమి ఉన్నా లేకపోయినా ప్రభా, మీ కృప ఉంటే మేము బ్రతికేస్తాం ప్రభా. అవును తండ్రి, కృపను మాకు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. అదే రెండవ వర్తమానంగా ప్రభా తండ్రి, మరి హబక్కు భక్తుడితో మాట్లాడిన విధానంగా ప్రభా తండ్రి, అవును తండ్రి, అంజూరపు చెట్లు నాయన పూయకుండా ద్రాక్ష చెట్లు ఫలింపు లేకుండా తండ్రి, మరి నాయన వాటన్నిటి యందు నేను ఆనందించలేదు కానీ అయ్యా, మరి క్రీస్తు యందు మాత్రం నేను ఆనందించున్నానని చెప్పిన మాట ప్రకారం తండ్రి, అవును తండ్రి, అవన్నీ లేకపోయినప్పటికీ ప్రభా తండ్రి మీరున్నారని ఒక ధైర్యంతో ప్రభా తండ్రి, మేము ఇంకా లోకంతో ప్రభా ఇంకా నిండిపోయి ప్రభా లోకంతో కలిసి వాటిని ఆనందించినట్టు దయతో మనం మన్నించమని తండ్రి. కేవలం ప్రభా తండ్రి క్రీస్తు యందు మాత్రమే మేము ఆనందించే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ, ఆనందించడం ఎల్లప్పుడూ ఆనందించడం మాట చెప్పిన మాట ప్రకారం తండ్రి ఆ విధంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని వేడుకుంటూ, ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతవరకు ప్రభా తండ్రి నీ మీద ఆధారపడే కుటుంబాలుగా సంఘాలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని వేడుకుంటూ, సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. బలలో పాల్గొన్నాము. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరం కూడా బల్ల మన దగ్గరికి వస్తూ ఉండగా హృదయాలు పరీక్షించుకుందాం. ఎలా ఉన్నాం? ఆ క్రీస్తు మన కొరకు మరణించారు. పాపం చేసింది మనమైతే ఆయన మన శిక్షను భరించాడు. మరి దాన్ని బట్టి ఆయన్ని ఆరాధిస్తున్నామా, ఆయన స్తుతిస్తున్నామా, లేకపోతే అనవసరమైన చింతలు పెట్టుకొని చింతిస్తూ ఆ ఆరాధన అనేది హృదయంలో లేకుండా చేసుకుంటున్నామా? ఎవరు అయోగ్యంగా పాల్గొంటే బలలో చేవేస్తే అది ప్రమాదం. కాబట్టి చింతించే హృదయాలుగా, కలవరపడే హృదయాలుగా ప్రభు వల్ల చేయకుండా దేవుణ్ణి ఆరాధించుకుంటూ హృదయంలో, అవును ప్రభా, పాపం చేసింది నేను, కానీ నా పాపానికి బదులుగా నువ్వు శిక్షను విధించావయ్యా. క్రీస్తు శరీరం నలగొట్టబడింది, ఆయన ప్రాణం రక్తము ధారపోయబడింది అని ఆ యొక్క క్రీస్తు శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. ఈ ఆలోచన చేయండి, ఏంటి అసలు ఈ రొట్టెను చూసినప్పుడు మనకేం జ్ఞాపకం చేసుకోవాలి? వేరే విషయాలను జ్ఞాపకం చేసుకోవద్దు. క్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకో. మన కొరకు సిలువ వేయబడిన క్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని ప్రేమించిన ఆ దేవుణ్ణి మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. వేరే వాటిని ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోవద్దు. వేరే వాటిని మనసులో పెట్టుకోవద్దు. ఈ సమయంలో ఆయన శరీరం మన కొరకు నలగొట్టబడింది. మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన కొరడాలతో కొట్టించుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయనలో ఏ తప్పు లేదు. అయినప్పటికీ తప్పు చేసిన మన కోసం ఆయన శిక్ష అనుభవించాడు. కాబట్టి ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మన హృదయాల్లో తలపోసుకుందాం. మన కొరకు గాయాలు పొందిన క్రీస్తు.
మన యొక్క చేతిలో ఉన్న ఈ యొక్క రొట్టె ముక్కను చూస్తున్నప్పుడు మన కొరకు గాయాలు పొందిన క్రీస్తు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమగల దేవా, మా గొప్ప తండ్రి, అయ్యా నువ్వు చెప్పి ఉన్నావు, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే అది చేయడు అని చెప్పి. కాబట్టి తండ్రి, అవునయ్యా, మా కొరకు మా పాపపు శిక్ష నుంచి మాకు విమోచన దయచేయాలని నీ కుమారుడైన క్రీస్తు శరీరాన్ని నలగొట్టించావు, గాయాలు పొందావు. నీవు తండ్రి ప్రేమ కలిగి ఉన్నావు కాబట్లే మా కోసం మమ్మల్ని విడిపించాలని నీ కుమారుడైన క్రీస్తు ఆయన శరీరం నలగొట్టబడ్డానికి ఇష్టపడ్డావు. అయ్యా, నన్ను రక్షించావు. అందుల కొరకు మేము ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడం చెప్పింది కాబట్టి మన కొరకు రక్తం గార్చిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమగల దేవా, మా గొప్ప తండ్రి, అవునయ్యా, నీ కుమారుడైన క్రీస్తుని మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా హృదయ పాపాలను ఈ లోకంలో ఏమీ కడగలేదు. కేవలం పరిశుద్ధమైన రక్తం మాత్రమే కడగలదు. కాబట్టి ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు లేరు. కాబట్టి ఆ పరలోకం నుంచి నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు పంపించావు. పరిశుద్ధమైన జననము కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని క్రీస్తు జీవించి, నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా అనే సవాళ్లు విసిరి, అవును ప్రభా, ఏ చిన్న పాపం కూడా చేయకుండా పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధమైన తన రక్తాన్ని మా హృదయ పాపాలు కడగటానికి ప్రోక్షించి, అయ్యా, ఉచితంగానే మమ్మల్ని హృదయ పాపాలను కడిగి వేసి ఉచితంగా నీతిమంతులు పరిశుద్ధులు అని మార్చేలా, అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. నిత్యుడి వగు తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతుడా, అయ్యా, క్రీస్తు గార్చిన రక్తం చేత మా పాపాలు శుద్ధీకరించావు, మమ్మల్ని నీతిని మంత్రం వచ్చావు. నీ స్తోత్రాలు. ఈరోజు ఈ బలలో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చావు, నీకు వందనాలు. బలలో పాల్గొన్న ప్రతి సహోదరుడు సహోదరుని మీరు కృపలో ఆశీర్వదించండి. ఎవరైతే ఈ దినం పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం వారికి దయచేయండి. అయ్యా, రానున్నటువంటి రోజుల్లో నీ కృపా సమృద్ధి చేత ఈ క్రీస్తు శిలువ సువార్తను మేము ఇతరులకు తెలియజేస్తూ జీవించడానికి కొనసాగడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవ, పరిశుద్ధుడా, నిత్యుడగు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు. నీ మాటలు మాకు వినిపించావు. అయ్యా, నిన్ను ఆరాధించుకునే గొప్ప అవకాశం మాకు ఇచ్చావు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ భూమి మీద ఇంకా ఈ 2026 సంవత్సరంలో మేము ప్రవేశించామంటే ఇది మా గొప్పతనం కాదు తండ్రి, కేవలం నీ కృప గొప్పతనం మాత్రమే. నీ గొప్పతనమే తండ్రి. ఈ 2026లో కూడా మమ్మల్ని ప్రవేశింపజేసావంటే ఇంకా మమ్మల్ని నీలో ఎదిగింప చేయాలని, ఇంకా దేవుళ్ళు నీలో లోతుగా మేము బలపడాలని, ఫలించాలని మాకు ఈ సంవత్సరాన్ని ఇచ్చావు. కాబట్టి అయ్యా, సాలలో పశువులు లేకపోయినా, అదేవిధంగా ఒలివ మొక్కలు ఫలించినా ఫలించకపోయినా, ఈ పశువుల పరిస్థితి ఎలా ఉన్నా నేను యెహోవాని ఆనందిస్తానని భక్తుడు చెప్పినట్లు మేము కూడా మా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నిన్ను ఆరాధిస్తూ ఉండటానికి సాయం చేయండి. కానీ మేము చింతిస్తూ ఆ బంధకాలలో మిగిలిపోకుండా ప్రభు ఆత్మ కలిగిన వారమై స్వేచ్ఛగా నిన్ను ఆరాధించే హృదయం కలిగిన వారమైనటకు మీరే మమ్మల్ని వాడుకోనండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా, మరి ప్రదీప్ బ్రదర్ గారి యొక్క అత్తగారు తండ్రి ఐసీ హాస్పిటల్లో ఉంటుండగా, రేపు స్టంట్ వేయబడుండగా వారికి నీ యొక్క ట్రీట్మెంట్ మంచిగా జరగడానికి సహాయం చేయండి, నీ కృప చూపించండి. అలాగే శ్రీకాంత్ను కూడా మీరు ముట్టండి, నీ స్వస్థత దయచేయండి. మరి రమేష్ బ్రదర్ గారి యొక్క చేతి విషయంలో పరిపూర్ణ స్వస్థత దయచేయండి. వారి నాన్నగారు ఆరోగ్య విషయంలో కూడా పరిపూర్ణ స్వస్థత దయచేయండి. రేపటి దినమున హాస్పిటల్కి వెళ్ళడానికి, అలాగే ఇంక వారి ఊరు వెళ్ళడానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు మీరు చేయమని కోరుచుకున్నాం.
ఈ సంఘానికి వచ్చిన బిడ్డల్లో ఎవరు అనారోగ్యంగా ఉన్నా వారిని మీరు ముట్టండి, మీ స్వస్థతతో నింపండి. అన్నిటికీ మించి ఆత్మీయతలో ఈ సంవత్సరం ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి. విశ్వాసంలో, ప్రేమలో, దేవుని విషయాల్లో, ప్రార్థించే విషయాల్లో, నీతో ఎక్కువ సమయం గడిపే విషయంలో అయా ప్రజలకి అవగాహన పెంచి ఈ సంవత్సరం ఈ విధంగా ఆశీర్వాదంలోకి, ఫలాల్లోకి మీరు ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళమని కోరుచున్నాం. అలాగే తండ్రి, కానుకల విషయంలో వారు ఇచ్చిన కానుకకు బహుమానం పరలోకం నుంచి వారికి దయచేయండి. దేవా, నీ చిత్తమైతే మరలా మేము శుక్రవారం ఇక్కడ ప్రార్థన కలుసుకోవడానికి మీ కృప మాకు మెండుగా చూపించమని, అంతవరకు నీ పరలోక తండ్రి ప్రేమ, కుమారి సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ మా అందరికి నిరంతరం మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవ, పరిశుద్ధుడా, నిత్యుడగు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు. నీ మాటలు మాకు వినిపించావు. అయ్యా, నిన్ను ఆరాధించుకునే గొప్ప అవకాశం మాకు ఇచ్చావు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ భూమి మీద ఇంకా ఈ 2026 సంవత్సరంలో మేము ప్రవేశించామంటే ఇది మా గొప్పతనం కాదు తండ్రి, కేవలం నీ కృప గొప్పతనం మాత్రమే. నీ గొప్పతనమే తండ్రి. ఈ 2026లో కూడా మమ్మల్ని ప్రవేశింపజేసావంటే ఇంకా మమ్మల్ని నీలో ఎదిగింప చేయాలని, ఇంకా దేవునిలో నీలో లోతుగా మేము బలపడాలని, ఫలించాలని మాకు ఈ సంవత్సరాన్ని ఇచ్చావు. కాబట్టి అయ్యా, సాలలో పశువులు లేకపోయినా, అదేవిధంగా ఒలివ మొక్కలు ఫలించినా ఫలించకపోయినా, ఈ పశువుల పరిస్థితి ఎలా ఉన్నా నేను యెహోవాని ఆనందిస్తానని భక్తుడు చెప్పినట్లు మేము కూడా మా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నిన్ను ఆరాధిస్తూ ఉండటానికి సాయం చేయండి. కానీ మేము చింతిస్తూ ఆ బంధకాలలో మిగిలిపోకుండా ప్రభు ఆత్మ కలిగిన వారమై స్వేచ్ఛగా నిన్ను ఆరాధించే హృదయం కలిగిన వారమై ఉండుటకు మీరే మమ్మల్ని వాడుకోనండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా, మరి ప్రదీప్ గారి యొక్క అత్తగారు తండ్రి ఐసీ హాస్పిటల్లో ఉంటుండగా, రేపు స్టంట్ వేయబడుండగా వారికి నీ యొక్క ట్రీట్మెంట్ మంచిగా జరగడానికి సహాయం చేయండి, నీ కృప చూపించండి. అలాగే శ్రీకాంత్ను కూడా మీరు ముట్టండి, నీ స్వస్థత దయచేయండి. మరి రమేష్ గారి యొక్క చేతి విషయంలో పరిపూర్ణ స్వస్థత దయచేయండి. వారి నాన్నగారు ఆరోగ్య విషయంలో కూడా పరిపూర్ణ స్వస్థత దయచేయండి. రేపటి దినమున హాస్పిటల్కి వెళ్ళడానికి, అలాగే ఇంక వారి ఊరు వెళ్ళడానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు మీరు చేయమని కోరుచుకున్నాం. ఈ సంఘానికి వచ్చిన బిడ్డల్లో ఎవరు అనారోగ్యంగా ఉన్నా వారిని మీరు ముట్టండి, మీ స్వస్థతతో నింపండి. అన్నిటికీ మించి ఆత్మీయతలో ఈ సంవత్సరం ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి. విశ్వాసంలో, ప్రేమలో, దేవుని విషయాల్లో, ప్రార్థించే విషయాల్లో, నీతో ఎక్కువ సమయం గడిపే విషయంలో అయా ప్రజలకి అవగాహన పెంచి ఈ సంవత్సరం ఈ విధంగా ఆశీర్వాదంలోకి, ఫలాల్లోకి మీరు సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళమని కోరుచున్నాం. అలాగే తండ్రి, కానుకల విషయంలో వారు ఇచ్చిన కానుకకు బహుమానం పరలోకం నుంచి వారికి దయచేయండి. దేవా, నీ చిత్తమైతే మరలా మేము శుక్రవారం ఇక్కడ ప్రార్థన కలుసుకోవడానికి మీ కృప మాకు మెండుగా చూపించమని, అంతవరకు నీ పరలోక తండ్రి ప్రేమ, కుమారి సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ మా అందరికి నిరంతరం మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.